ఈ రోజు మనం చూస్తున్న హైదరాబాద్ సిటీ అనేది ఒక ఫిలిం హబ్ గా మారిపోయింది. యాక్టర్, డైరెక్టర్, టెక్నీషియన్ ఏది అవ్వాలనుకున్నా మన తెలుగు వాళ్ళకి ఎక్కువగా ఛాన్సెస్ దొరికేది హైదరాబాద్ లోనే. ఎందుకంటే ఇక్కడ అన్నపూర్ణ స్టూడియోస్, రామోజీరావు ఫిల్మ్ సిటీ లాంటి పెద్ద పెద్ద స్టూడియోస్ ఉన్నాయి. ఈ రోజు మన తెలుగు చిత్ర పరిశ్రమ నుండి ప్రపంచం గర్వించదగ్గ సినిమాలు వస్తున్నాయంటే దానికి ఈ స్టూడియోస్ కూడా ఒక కారణమే అని చెప్పుకోవాలి. ఒక 50 సంవత్సరాలు వెనక్కి వెళ్తే మన హైదరాబాద్ లో ఇంత పెద్ద పెద్ద స్టూడియోస్ లేవు. ఇది నిజమండి. 1975కు ముందు మద్రాసులోనే మన తెలుగు చిత్రాలు కూడా నిర్మించేవారు. ఎన్టీఆర్ గారు మరియు ఏఎన్ఆర్ గారు సినిమాల్లో నటించే రోజుల్లో ఈ దిగ్గజ నటులు వాళ్ళ జీవితాల్లో తీసుకున్న కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రగతికి దారితీశాయి. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ గారు పాలిటిక్స్ లోకి వెళ్ళాలి అనే నిర్ణయం, పద్మభూషణ్ ఏఎన్ఆర్ గారు మన తెలుగు చిత్ర పరిశ్రమను మద్రాస్ నుండి హైదరాబాద్ కు షిఫ్ట్ చేయాలి అనే నిర్ణయం. ఏఎన్ఆర్ గారి సంకల్పమే ఈ రోజు మనం హైదరాబాద్ లో చూస్తున్న అన్నపూర్ణ స్టూడియోస్ స్థాపనకి దోహదపడింది. ఈ రోజు మన వీడియోలో హైదరాబాద్ లో వివిధ స్టూడియోస్ ఎలా వచ్చాయి, తెలుగు చిత్ర పరిశ్రమ ఇంత గొప్ప శిఖరాలకు వెళ్ళడానికి ఈ స్టూడియోస్ ఎలా ఉపయోగపడ్డాయి, అసలు హైదరాబాద్ లో ఉండే స్టూడియోస్ ఏంటివి, ఇలాంటి చాలా విషయాలు మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. హైదరాబాద్ లోని సినీ స్టూడియోస్ విషయానికి వస్తే హైదరాబాద్ లో ఎస్టాబ్లిష్ అయిన మొట్టమొదటి సినీ స్టూడియో శ్రీ సారథి స్టూడియోస్. శ్రీ సారథి స్టూడియోస్ అయితే హైదరాబాద్ లోని అమీర్పేట్లో 1956లో అయితే ఎస్టాబ్లిష్ చేశారు. అయితే దీన్ని ఎస్టాబ్లిష్ చేసింది యార్లగడ్డ శివరాం ప్రసాద్ గారు. ఈ స్టూడియోస్ లో షూట్ చేసిన ఫస్ట్ ఫిలిం మా ఇంటి గృహలక్ష్మి. శ్రీ సారథి స్టూడియోస్ రాకముందు తెలుగు సినిమాలు మద్రాసులోనే నిర్మించేవారు. 1955లో రిలీజ్ అయిన రోజులు మారాయి అనే సినిమా హైదరాబాద్ లో కూడా రిలీజ్ అయ్యి 100 days ఆడింది. ఈ సినిమా సక్సెస్ సెలబ్రేషన్ ఈవెంట్ లో అప్పటి రెవెన్యూ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అయిన కేవి రంగారెడ్డి గారు మన తెలుగు ఫిల్మ్ మేకర్స్ ని మద్రాస్ నుండి హైదరాబాద్ కు షిఫ్ట్ అవ్వమని అడిగారు. రంగారెడ్డి గారి మాటలను విశ్వసించి రోజులు మారాయి ప్రొడ్యూసర్ అయిన శివరాం ప్రసాద్ గారు హైదరాబాద్ లో 11.5 acres ఆఫ్ ల్యాండ్ మరియు ఒక బిల్డింగ్ ని కొన్నారు. శివరాం ప్రసాద్ గారు ఈ ప్లేస్ లో ఫిలిం షూట్స్ కి కావాల్సిన ఫెసిలిటీస్ ని ఏర్పరిచారు. తరువాత 1956లో శ్రీ సారథి స్టూడియోస్ ని నిర్మించారు. ఆయన ల్యాండ్ తో పాటు కొన్న బిల్డింగ్ ఏదైతే ఉందో అది ఈ రోజు హార్ట్ ఆఫ్ ద స్టూడియో కాంప్లెక్స్ గా మారిపోయింది. ఇది సారథి స్టూడియోస్ యొక్క ఆరిజిన్ మరియు ఫౌండేషన్ వివరాలు. దీని తర్వాత హైదరాబాద్ లో ఎస్టాబ్లిష్ అయిన రెండో స్టూడియో అన్నపూర్ణ స్టూడియోస్. ఇందాక మనం చెప్పుకున్నట్లు ఒకప్పుడు తెలుగు చిత్ర పరిశ్రమ అనేది మద్రాసులో ఉండేది. అక్కినేని నాగేశ్వరరావు గారి వలన లేట్ 1970sలో ఈ తెలుగు చిత్ర పరిశ్రమ మద్రాసు నుండి హైదరాబాద్ కు షిఫ్ట్ అవ్వడం స్టార్ట్ అయింది. ఏఎన్ఆర్ గారు టీఎఫ్ఐని మద్రాసు నుండి హైదరాబాద్ కు షిఫ్ట్ చేయాలి అని పూనుకున్న వారిలో ముఖ్యమైన వారు. ఆయన ఫిలిం బిజినెస్ ని ముందుగా హైదరాబాద్ కు షిఫ్ట్ చేశారు. అంతేకాకుండా ఆయన మిగతా వాళ్ళను కూడా మోటివేట్ చేశారు ఆయన్ని ఫాలో అయ్యి హైదరాబాద్ కు రమ్మని. ఏఎన్ఆర్ గారు ఎంత పట్టుదల గల మనిషి అంటే ఆయన చిత్ర నిర్మాతలతో ఇలా అన్నారంట, మీరు ఆంధ్రప్రదేశ్లో చిత్రాలు నిర్మిస్తేనే నేను మీ సినిమాల్లో పనిచేస్తానని, ఎక్సెప్ట్ వాహిని అండ్ వీణ స్టూడియోస్ ఇన్ మద్రాస్లో తప్ప. ఫిలిం స్టూడియోస్ ని బిల్డ్ చేయడానికి 1976లో ఏపీ గవర్నమెంట్ 22 acres ఆఫ్ ల్యాండ్ ని ఏఎన్ఆర్ గారికి అలొకేట్ చేశారు. అకార్డింగ్ టు రిపోర్ట్స్ ఆ స్థలం 1 acre 7,500 to 8,000 రూపీస్ అంట ఆ రోజుల్లో. అంటే మొత్తం 22 acres వచ్చేసి అరౌండ్ 1.5 to 1.8 lakhs. ఇంత అమౌంట్ అయితే ఖర్చు అయిందంట ఎంటైర్ ప్లాట్ కి ఆ రోజుల్లో. అయితే ఈ స్థలాన్ని కరెక్ట్ గా ఉపయోగించుకొని ఏఎన్ఆర్ గారు 1976లో అన్నపూర్ణ స్టూడియోస్ ఎస్టాబ్లిష్ చేశారు. ఈ అన్నపూర్ణ స్టూడియోస్ ని ఇనాగ్రేట్ చేసింది అప్పటి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అయిన ఫకరుద్దీన్ అలీ అహ్మద్ గారు. ఈ స్టూడియోస్ లో చేసిన ఫస్ట్ ఫిలిం సెక్రటరీ. ఈ ఫిలిం లో ఏఎన్ఆర్ గారు మరియు వాణిశ్రీ గారు లీడ్ యాక్టర్స్ గా అయితే నటించారు. రామానాయుడు గారు ఈ సినిమాని ప్రొడ్యూస్ చేశారు. ఇది అన్నపూర్ణ స్టూడియోస్ యొక్క ఆరిజిన్ మరియు ఫౌండేషన్ గురించి. మనం మాట్లాడుకోబోయే మూడో స్టూడియో పేరు రామకృష్ణ సినీ స్టూడియోస్. ఈ రామకృష్ణ స్టూడియోస్ అనేది ఒక ఫిలిం ప్రొడక్షన్ హౌస్ కూడా. ఇది హైదరాబాద్ లోని నాచారంలో అయితే ఉంది. ఈ స్టూడియోస్ ని సీనియర్ ఎన్టీఆర్ గారు నిర్మించారు. ఆయన కొడుకు అయిన రామకృష్ణ గారికి గుర్తుగా ఈ స్టూడియోస్ లో నిర్మించిన మొదటి సినిమా దాన వీర సూరకర్ణ. సీనియర్ ఎన్టీఆర్ గారు ఈ స్టూడియోస్ ని గోల్కొండ క్రాస్ రోడ్స్ లో 1976లో అయితే నిర్మించారు. కొంతకాలానికి ఈ స్టూడియోస్ ని నాచారంకి షిఫ్ట్ చేశారు. ఈ రామకృష్ణ సినీ స్టూడియోస్ లో మైథలాజికల్ ఫిలిమ్స్ తీయడానికి పర్మనెంట్ సెట్స్ ఉండటం ప్రత్యేకం. రీసెంట్ గా నందమూరి బాలకృష్ణ గారు నటించిన ఎన్టీఆర్ కథానాయకుడు మరియు ఎన్టీఆర్ మహానాయకుడు చిత్రాలు కూడా ఈ రామకృష్ణ సినీ స్టూడియోస్ లోనే నిర్మించారు. ఇది రామకృష్ణ సినీ స్టూడియోస్ యొక్క ఆరిజిన్ మరియు ఫౌండేషన్ గురించి. మనం మాట్లాడుకోబోయే నాలుగో సినీ స్టూడియో పేరు పద్మాలయ స్టూడియోస్. ఈ పద్మాలయ స్టూడియోస్ అనేది ఒక ఫిలిం ప్రొడక్షన్ కంపెనీ. ఘట్టమనేని కృష్ణ గారు మరియు వారి సోదరులు ఈ స్టూడియోస్ నిర్మించారు. ఈ స్టూడియోస్ లో ముఖ్యంగా తెలుగు మరియు హిందీ సినిమాల యొక్క ప్రొడక్షన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ వర్క్స్ అయితే జరిగేవి. ప్రస్తుతం ఈ స్టూడియోస్ ని కృష్ణ గారి పిల్లలు అయితే మేనేజ్ చేస్తున్నారు.
ఇంక్లూడింగ్ ఇందిరా ప్రొడక్షన్స్, గట్టమనేని మహేష్ బాబు ఎంటర్టైన్మెంట్ అండ్ కృష్ణ ప్రొడక్షన్స్. ఈ ఫిలిం ప్రొడక్షన్ కంపెనీని ముందుగా 1970లో పద్మాలయ మూవీస్ గా రూపొందించారు. ఈ పద్మాలయ మూవీస్ లో చేసిన ఫస్ట్ ఫిలిం అగ్ని పరీక్ష. ఫిలిం ఇండస్ట్రీని హైదరాబాద్ లో ప్రమోట్ చేయడానికి ఏపీ గవర్నమెంట్ 1982లో 9.5 acres ఆఫ్ ల్యాండ్ ని కృష్ణ గారికి అలకేట్ చేశారు. దీనితో 1984 నాటికి కృష్ణ గారు పద్మాలయ స్టూడియోస్ నిర్మించారు. పద్మాలయ స్టూడియోస్ లో షూట్ చేసిన ఫస్ట్ ఫిలిం సింహాసనం. ఇది పద్మాలయ స్టూడియోస్ యొక్క ఆరిజిన్ మరియు ఫౌండేషన్ గురించి. మనం మాట్లాడుకోబోయే 5వ స్టూడియో మరియు చివరి స్టూడియో రామోజీరావు ఫిలిం సిటీ. ఈ రామోజీరావు ఫిలిం సిటీ అనేది హైదరాబాద్ లో 2000 acres ఏరియాలో ఉన్న వన్ ఆఫ్ ద లార్జెస్ట్ ఫిలిం స్టూడియో కాంప్లెక్స్. ఈ రామోజీరావు ఫిలిం స్టూడియో వరల్డ్స్ లార్జెస్ట్ ఫిలిం స్టూడియో కాంప్లెక్స్ గా గిన్నీస్ వరల్డ్ రికార్డ్స్ లో కూడా నిలిచింది. దీనిని 1996లో రామోజీరావు గారు నిర్మించారు. రామోజీరావు ఫిలిం సిటీ ఫిలిం ప్రొడక్షన్ కి మేజర్ హబ్ మాత్రమే కాదు, ఇది ఒక హాలిడే డెస్టినేషన్. దీంట్లో వివిధ రకాల ఆర్టిఫిషియల్ సెట్స్ కూడా ఉన్నాయి. ఎవ్రీ ఇయర్ ఈ ఫిలిం సిటీని అరౌండ్ 15 lakh టూరిస్ట్స్ అయితే విజిట్ చేస్తారు. రామోజీరావు ఫిలిం సిటీని అవుట్కట్స్ ఆఫ్ హైదరాబాద్ లోని అబ్దుల్లాపురమేట్ లో రామోజీరావు గారు నిర్మించారు. రామోజీరావు గారు బిజినెస్ మ్యాన్, మీడియా ప్రొపరేటర్ మరియు ఫిలిం ప్రొడ్యూసర్. హాలీవుడ్ స్టూడియోస్ ని ఇన్స్పిరేషన్ గా తీసుకొని ఈ ఫిలిం సిటీని నిర్మించారు. ఈ ఫిలిం సిటీలో షూట్ చేసిన ఫస్ట్ ఫిలిం మా నాన్నకు పెళ్లి. ఈ ఫిలిం సిటీలోనే డిఫరెంట్ మూవీ సెట్స్ కూడా ఉన్నాయి. బాహుబలి మూవీ సెట్స్ కూడా ఈ ఫిలిం సిటీలోనే ఉన్నాయి. మన తెలుగు చిత్ర పరిశ్రమ నుండి ఈ రోజున గొప్ప గొప్ప చిత్రాలు వస్తున్నాయంటే ఆ ఘనత హైదరాబాద్ లోని ఇలాంటి ఫిలిం స్టూడియోస్ ది కూడా. ఇది రామోజీరావు ఫిలిం సిటీ యొక్క ఫౌండేషన్ మరియు ఆరిజిన్ గురించి, హైదరాబాద్ లోని సినీ స్టూడియోస్ గురించి మీకు మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చానని నేను అనుకుంటున్నాను. ఈ వీడియోలో ఉన్న ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, వీడియో మీద కామెంట్ చేయండి, చివరిలో సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇలాంటి వీడియోస్, ఇంకా ఇన్ఫర్మేటివ్ వీడియోస్ చేయడానికి నాకు కొంచెం మోటివేషన్ గా ఉంటుంది. దట్స్ ఆల్ ఫ్రమ్ దిస్ వీడియో. సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియోస్. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్.